2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఏజ్‌తో సంబంధం లేదు. జెండర్‌తో సంబంధం లేదు. ఫోన్ పట్టుకున్నామా, అసలు ఏ పర్పస్ మీద తీసామో తెలియకుండా విపరీతంగా వాడుతూ ఉన్నాం. అంతలా ఇప్పుడు వీళ్ళే అడిక్ట్ అయ్యారని చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫోన్‌కి అడిక్ట్ అయిన వాళ్ళే సార్. ఎలా బయటపడాలి సార్? ఎంత కష్టం గదా! అండ్ ఇప్పుడు బాగా కన్సెన్సస్ వచ్చాయి గూడా. అంటే ఎంత టైము ఏ మనిషి వాడాలి ఫోను. హ్మ్. అంటే బిలో 18 మంత్స్ ఆర్ 2 ఇయర్స్ లోపల పిల్లలు ఖచ్చితంగా ఫోన్ చూడకూడదు. ఇది స్ట్రిక్ట్ అనమాట. హ్మ్. 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఫోన్ చూపించకండి. అస్సలు మంచిది కాదు. డెవలప్‌మెంటే డిఫెక్ట్ అయిపోయి ఆటిజం కేసెస్ పెరిగిపోవడానికి, హైపర్ యాక్టివిటీ అయిపోవడానికి కారణాలవుతున్నాయన్నారు. సో, డోంట్ గివ్ ఫోన్స్ టు కిడ్స్, చిల్డ్రన్ బిలో 2 ఇయర్స్. హ్మ్. 0 అంటే 0. 2-6 ఇయర్స్ 1 అవర్ ఎడ్యుకేషనల్ టైమ్ అలౌడ్ అంటారు. అంటే ఒకవేళ స్కూల్లో ఏదో చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి అట్లా ఏదైనా ఉంటే తప్ప, అదర్‌వైజ్ ఏదైనా ఏబీసీడీలు నేర్పించాలి అట్లా ఉంటే తప్ప, అండ్ వెరీ సెలెక్టివ్ కంటెంట్ 2-6 ఇయర్స్ 1 అవర్ కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకూడదు. ఓకే. 6-12 ఇయర్స్ 2 అవర్స్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ అంటారు. అంతకు మించి వెళ్ళకూడదు. ఓకే. అండ్ 13+ ఉన్న వాళ్ళది మ్యాక్సిమం 2 ఆర్ 12 మినిట్స్ అంటారు ఇప్పుడున్న ప్రకారం. దాని తర్వాత అంతకంటే ఎక్కువ చూసిన వాళ్ళకి మొత్తం న్యూరలాజికల్ డెవలప్మెంట్ అంతా ఆగిపోతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఫోన్ పెద్ద పాండమిక్‌గా చూస్తున్నారు. హుహు. దీన్ని ఎలా ఆపాలో అర్థం కాక ఫోన్ అని ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, అండ్ ఇలాంటి ఫోన్‌లని చాలా గొప్పగా గ్లోరిఫైడ్‌గా, ఇది లేకుండా లేదు అనేటట్టుగా స్క్రీన్ టైమ్స్ పెంచేస్తున్నారు. మొత్తం సొసైటీలో వ్యవస్థ అట్లా తయారైపోయింది. సో, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా ఫోన్ చూసుకోవాలి, ఇలా అడిక్షన్ తగ్గాలి అనుకుంటే లెస్ టైమ్ లిమిట్ పెట్టుకుని, సెట్ పెట్టుకుని, ఈ టైంలో ఇంత చూస్తాను ఆర్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అని. అండ్ చాలామంది ఎక్కడ కన్జ్యూమ్ చేస్తారు తెలుసా ఎక్కువ? నేను వెన్ ఐఎమ్ ఐడిల్ హ్మ్. ఈ టైంలో ఏం చేయాలి? సో, నేను ఫోన్ చూస్తాను. అండ్ ఎంత బాధేస్తుందంటే నాకు, ప్రతి వ్యక్తి తన మైండ్‌ని తప్పించుకోవడానికి ఫోన్ చూస్తాడు. ఒకవేళ బాత్రూంలో కూర్చున్నాననుకో, ఖాళీగా ఏం చేయాలి ఇప్పుడు నేను అందుకని ఫోన్ చూస్తాను. బెడ్ మీద పడుకున్నాననుకో, ఖాళీగా ఏం చేయాలి ఇప్పుడు నేను ఫోన్ చూస్తాను. లేకపోతే బస్‌లో కూర్చున్నాననుకో, ఖాళీగా ఏం చేయాలి నేను ఫోన్ చూస్తాను. సో, దే వాళ్ళ మైండ్‌తో వాళ్ళు టైమ్ స్పెండ్ చేయలేక ఫోన్ చూస్తారు. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే యూ విల్ రియల్లీ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. నీతో నువ్వు సమయం గడపలేక హ్మ్. ఏమేమో ఆలోచనలొస్తున్నాయి, ఏమేమో థాట్స్ వస్తున్నాయి, అందుకని ఫోన్ చూస్తాను అనేటట్టుగా మారిపోయాం. నీ మైండ్ ఒక నిమిషము నీ మైండ్‌ని ఎంటర్‌టైన్ చేయకుండా ఉండలేని పరిస్థితికొచ్చేసాం. నీ సొంత బ్రెయిన్‌ని నీ కంట్రోల్‌లో పెట్టుకోలేక, నీ బ్రెయిన్‌ని నువ్వు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉండాలి 24 అవర్స్. లేకపోతే బోర్ అని ఫోన్ చూసేస్తున్నావంటే, నీ సొంత బ్రెయిన్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి నువ్వు ఎంతకైనా వెళ్ళిపోతున్నావు. కళ్ళు నొప్పొచ్చేసి, నిద్ర పట్టక, హార్మోనల్ చేంజెస్ వచ్చేసి, అండ్ వెయిట్ పెరిగిపోయి, ట్రంకల్ ఒబెసిటీ వచ్చేసి, పొట్ట, నడుం భాగమంతా పెరిగిపోయి, బరువు పెరిగిపోయి, ఒక లెథార్జీ లైఫ్, మన జీవితంలో ఒక పర్పస్ లేకుండా, గోల్ లేకుండా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కేవలం ఫోన్ వల్ల వస్తోంది అంటే చాలా బాధేస్తుంది. ఒక 5½ ఇంచ్ ఫోను 5½ ఫీట్ మనిషిని కంట్రోల్ చేయగలుగుతోంది అంటే డెఫినెట్‌లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. హ్మ్. ఖచ్చితంగా ఆలోచించుకుని తీరాలి. అండ్ ఇది ఎలా అవుతుందంటే, మన మైండ్ లోపల ఉండే ఈజీ స్ట్రక్చర్‌ని మనం యాక్టివేట్ చేస్తూ, ఎప్పుడైతే మన మైండ్‌ని హార్డ్ థింగ్స్ చెయ్యమో, బ్రెయిన్ డెవలప్‌మెంట్ స్లో అయిపోతుంది. కష్టంగా ఏదైనా పని చేసి గెలిస్తే యువర్ బ్రెయిన్ విల్ ఎక్స్‌పాండ్. ఎప్పుడైతే బ్రెయిన్ అంటే రియల్‌గా స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ కాదు, యువర్ కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ పెరుగుతుంది. అలాంటిది ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హార్డ్, ఈజీగా నీకు ఎంజాయ్‌మెంట్ వస్తే బ్రెయిన్ వర్క్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇది అందరూ తెలుసుకుంటే చాలా మటుకు ఈ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడొచ్చు. అండ్ ఫోన్ అడిక్షన్‌లో ఉన్న ఇంకొక మేజర్ డ్యామేజింగ్ ఏంటంటే, తెలియకుండానే వర్చువల్‌గా లైఫ్‌ని మనము బ్రతికేస్తూ ఉంటాం. సో, రియల్ లైఫ్‌లోకొచ్చేసరికి కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకని ఫోన్ లోపల అమ్మాయిల ఫోటోలు చూస్తున్నారనో,
లేకపోతే వాళ్ళు ఏదో క్రికెట్ అదేదో చూస్తున్నారు, లేకపోతే ఏదో పొలిటికల్ డిస్కషన్లోకి వెళ్ళారు. ఆ ఆవేశం అంతా ఉంటుంది. నేను చూసాను ఒక ఆయన ఫుల్ పొలిటికల్ డిస్కషన్ అనమాట. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం రా, ఈ పార్టీ అని గొడవలు పడి వాడు ఇంటికి వచ్చాక వైఫ్ ముందు ప్లేట్ ఇసిరేస్తాడు, బాగాలేదంటాడు, మళ్ళీ వెళ్తాడు అదే ఛానల్లోకి వెళ్ళి పదే గొడవ పెట్టుకుంటుంటాడు అందరితో. అల్టిమేట్గా ఏమవుతుందంటే రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఈ వర్చువల్ లైఫ్ ఇస్ చాలా డిఫరెంట్ అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా కంటెంట్, రియలా అని, నిజంగా కూడా అట్లా మారిపోతారు రియల్ అనేది ఏంటో తెలియకుండా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది దట్ సింపుల్ విషయాలు కీబోర్డ్ వారియర్స్ లాగా కీబోర్డ్ మీద సిస్టమ్ మీద గొడవ పడ్డది రియల్ లైఫ్లో ఉండదు అన్న పాయింట్ తెలియదు. రియల్ లైఫ్లో ఉండదు అంత అలాంటి పాయింట్ తెలుసుకోలేకపోతూ ఉంటాం. అండ్ రియల్ లైఫ్లో నిజంగా చాలామంది కమెంట్ పెట్టేసేసో, లేకపోతే అరిచేసేసో, లేకపోతే వేరే బ్యాడ్ కంటెంట్ ఏదో చూసేసి దే ఫీల్ దే ఆర్ లివింగ్ లైఫ్. కానీ ఇదంతా వర్చువల్ కదా, రియల్ లైఫ్లో ఏమీ జరగలేదు కదా అనేది తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నాకు చాలా బాధ ఎక్కడొస్తుందంటే రియల్ లైఫ్ని వదిలిపెట్టేసేసి నువ్వు ఎన్ని రోజులు ఫోన్ల లోపల ఉండిపోతావు అనే ఒక చాలా వర్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ఏమవుతుందంటే మన మైండ్లో ప్యాటర్న్స్ మారిపోతాయి, థింకింగ్ విధానం మారిపోతుంది, అండ్ ఎవ్వరితో కనెక్షన్ లేక కాకపోతే ఇంకొకళ్ళు, లేకపోతే అది కూడా కాదనుకుంటే ఇలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నామని అంటారు సార్. ఎంత రాంగ్. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి ఫర్ వాట్? ఫర్ యువర్ లైఫ్ ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి? నేను ఈ వంట ఛానల్ చూస్తుంటాను ఈ మధ్య. ఇడ్లీలు చేసే విధానం అన్నాం అనుకో, కొన్ని వందల వేల వీడియోలు వస్తాయి. అన్నీ అయితే చూడలేం కదా, మనకు ఒకటి తెలుసు కదా, సో దాని ప్రకారమే చేస్తాం కదా. సో ఎప్పుడైనా డౌట్ ఉందనుకో, ఎడ్యుకేషనల్ పర్పస్ ఒకసారి చూసామా అయిపోయింది, ఎండ్ ఇట్ అప్. బట్ అలా చేయకుండా ఇంకా అది కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది చూసారా, దట్ ఈస్ వెరీ డేంజరస్. సో అందుకని అందరూ చూడాలి, మనం అంతా కంటెంట్ చేసేది యూట్యూబ్లో చూడడానికే. అట్ ద సేమ్ టైం ఆ లిమిట్ తెలుసుకుంటే దట్ ఓకే ఐ కెనాట్ గో మోర్ దాన్ దిస్, 2 hours ఈజ్ ఎనఫ్ ఆర్ 1 hour ఈజ్ ఎనఫ్. నాకు మిగతా టైం అంతా నేను స్పెండ్ చేస్తాను, నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, ప్రకృతితో స్పెండ్ చేస్తాను. ప్రకృతి కూడా ఏమొద్దు బై, జస్ట్ నీ రూమ్లో స్పెండ్ చేస్తాను. ఎప్పుడు మనకు అట్లా ఫోన్ చూడాలనిపించినా నేను ఒక 30 dips, 30 sit stands, 30 pull-ups చేశాక ఫోన్ చూస్తానని పెట్టుకోవాలి. గివ్ ఇట్ యాజ్ ఎ రివార్డ్. నాకు ఫోన్ చూడడం అనేది ఒక పెద్ద రివార్డ్. నేను ఏదైనా సాధిస్తేనే అది నాకు రివార్డ్, లేకపోతే ముట్టుకోను, ఇట్స్ అ ప్రెషియస్ థింగ్ అని పెట్టుకోవాలి. అప్పుడు మనకు హెల్ప్ అవుతుంది. లేనంత కాలం చాలా ఇబ్బంది పడతాం. వీటితో ఏమవుతుందంటే ఫోన్లో చాలా డిస్ట్రాక్షన్ పెరుగుతుంది మైండ్లో. అండ్ ఎంత డిస్ట్రాక్షన్, కొత్త ఆలోచనలు కూడా అనవసరమైన ఆలోచనలు వస్తాయి. ఈ డిస్ట్రాక్షన్ని మనం ఎంటర్టైన్ చేయడానికి మన మైండ్ కాన్స్టెంట్గా ఫోకస్ తప్పిపోయి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు మనకు మైండ్ ఎప్పుడు కూడా రెండు మేజర్ థింగ్స్ మీద ఉంటుంది. దాన్ని వాండరింగ్ అంటారు, అంటే ఊరికే మైండ్ అలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఆర్ లెథార్జీలోకి వెళ్ళిపోతుంటుంది, ఏంలో డల్ అయిపోతుంటుంది. ఈ రెండింటిని కాంపెన్సేట్ చేస్తున్నట్టు మైండ్ వాండరింగ్ అండ్ ఆ లెథార్జీని కాంపెన్సేట్ చేస్తూ ఫోన్ వచ్చింది. సో అందుకని మనం ఫోన్ చూస్తుంటే చాలా ఎంటర్టైన్డ్గా ఫీల్ అవుతాము, చాలా బాగుంది అని అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో ఏం జరగట్లేదు. సో అందుకని మైండ్ వాండరింగ్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. మైండ్ అలా వెళ్ళి బోర్ కొట్టేటట్టుగా ఉండడం నార్మల్ థింగ్. కొన్ని రోజులే బోర్ కొడుతుంది, దాని తర్వాత మైండ్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. ఇది అందరూ ప్రయత్నం చేయాలి. ఫస్ట్లో ఇనీషియల్గా మైండ్కి ఏం పని చెప్పలేము, ఒక 1 week ఫోన్ డైట్ చేయాలి, డైటింగ్. ఓకే, నేను ఫోన్ ముట్టుకోను, ఆఫీస్ పనో లేకపోతే వెరీ అర్జెంట్ తప్ప ఫోన్ ముట్టుకోను. మిగతా టైం అంతా ఫోన్ లేకుండా నా మైండ్ ఎలా వెళుతుందో చూస్తాను. వన్స్ యూ నో దిస్, ఫస్ట్లో 1-2 hours బోర్ కొట్టినా తర్వాత ఇట్ విల్ టేక్ యూ టు బ్యూటిఫుల్ వరల్డ్. ఎంత బాగుంటుందంటే నీకు ఏ ఫోన్తోనూ పని ఉండదు, యూ విల్ గో ఇన్ టు బ్యూటిఫుల్ థింగ్. నేను ఎప్పుడు భువర్లోక గమనము లేకపోతే ఇట్లాంటివి ఏదైనా చెప్తున్నప్పుడు నేను ఆల్వేస్ టెల్, నువ్వు అరే మైండ్ని వాడుకునే పద్ధతి తెలిస్తే నీకు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఎవరో చెప్పింది నువ్వు పిక్చర్ చేసుకొని అవసరం లేదు, యు నో ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ అనేది తెలుస్తుంది. సో ట్రై చేయాలి మైండ్ని వాండరింగ్ ఆర్ లెథార్జీనికి పోనివ్వకుండా న్యాచురల్ మెథడ్స్లో తెచ్చుకోవాలి. ఒకవేళ స్క్రీన్ టైం పెరిగింది అంటే నేను చెప్తున్నట్టుగా డిప్రెషన్స్ కానీ, అగ్రెషన్స్ కానీ, లేకపోతే ఫోకస్ లేకపోవడం కానీ, ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి. నేను ఆ ప్రోగ్రామ్స్లో హైపర్ ఫోకస్ అట్లాంటి వాటిలో కూడా నేను ఐ టెల్ దెమ్ దట్ నీ లైఫ్లో నీ పర్ఫార్మెన్స్ పీక్ వెళ్ళాలి, ఆఫీస్లో కానీ
లేకపోతే ఫ్యామిలీతో కానీ, లేకపోతే నువ్వు కిడ్స్‌తో ఉన్నప్పుడు కానీ, ఏదైనా క్రికెట్టో లేకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు నీకు పీక్ పెర్ఫార్మెన్స్‌లో పెరగాలి అంటే ఫస్ట్ ఫోన్ అనే డిస్ట్రాక్షన్‌ని తీసి పక్కన పెట్టు. మల్టిపుల్ థాట్స్‌లోకి వెళ్ళిన వాడు ఫోకస్ చేయలేడు. ఇది రియల్‌గా రీసెర్చ్ జరిగింది. క్రికెట్ ఆడేటప్పుడు 2 థాట్స్ వచ్చాయంటే సరిగ్గా కొట్టలేడు షాట్. అంటే నేను ఈ బాల్‌ని డ్రైవ్ చేయాలా? ఆపాలా? అని కన్‌ఫ్యూజ్ అయ్యి వచ్చినోడు హాఫ్ హార్టెడ్‌గా ఆడతాడు. క్యాచ్ ఇచ్చేస్తాడు. సో, వెళ్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వెళ్ళాలంటారు. అలాగా నీ మైండ్ వెనెవర్ యూ ఆర్ ఆ స్క్రీన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోతే యూ ఆర్ ఆల్వేస్ హాఫ్ హార్టెడ్. క్లచ్ మొత్తం తొక్కట్లేదు. హాఫ్ తొక్కితే ఎలా అయితే సిస్టమ్ పాడైపోతుందో అలా ఉంటుంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలకైతే అస్సలు ఫోన్ అలవాటు చేయకండి ఏ పరిస్థితిలోనూ. ఇప్పుడు ఎంతోమంది పేరెంట్స్ బాధపడుతుంది. చిన్నప్పుడు ఫోన్ ఇచ్చేసాము. ఇప్పుడు వాడు బయటకు రాలేకపోతున్నాడు. ట్రూ సార్. అండ్ చాలా మీరు చాలా అన్నట్టుగానే ఆటిజం పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాడు. ట్రూ. స్లో డెవలపింగ్ మైండ్‌లో ఉన్నప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ వచ్చాయంటే స్లో అయిపోతారు లెర్నింగ్. అండ్ ఆ లెర్నింగ్ కవర్ చేయడానికి నేను చెప్తున్నాగా ఈ ఫోన్‌లు కవర్ చేయడానికి రాంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చదవకపోయినా పర్లేదు, మార్కులు రాకపోయినా పర్లేదు, నువ్వు అసలు స్కూల్‌కి వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు ఎంత నాశనం అయిపోయినా పర్లేదని చెప్తారు. అలాంటివి నమ్మకండి. అండ్ అలాగే సార్ అంటే పేరెంట్స్ కూడా హైపర్ కిడ్ మావాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు అన్నారు మనం ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం పిల్లలకి ఇవ్వడం వల్ల మనకి ఆటిజం కేసెస్ అండ్ హైపర్ యాక్టివ్గా కిడ్ అయిపోవడం అని మాట్లాడారు. అది పాజిటివ్గా చూడాలా, మనం నెగిటివ్గా చూడాలంటారా? ఒక్క స్టేజ్ వరకు దేర్ ఇస్ ఎ లిమిట్. పిల్లలు ఒక స్టేజ్ వచ్చాక కొంచెం హైపర్ అవుతారు. అయ్యి మళ్ళీ ఆటో కరెక్షన్ అవుతుంది. మన మైండ్ విల్ ఆటో కరెక్టెడ్. కానీ ఇలాంటి గ్యాడ్జెట్స్ వల్ల వచ్చేవి ఓకే, ఎక్కువగా ఆ బ్లూ లైట్ చూడడం వల్ల, ఎక్కువగా స్క్రీన్లో ఉండేవి మిమిక్ చేయడం వల్ల, ఆ ఏజ్లో ఏముంటుంది పిల్లలకి, దే విల్ సీ ఎవ్రీథింగ్ అండ్ లెర్న్, అబ్జర్వ్ చేసుకుంటారు. అలాంటివి వీటిలో షార్ట్లో అన్నీ చెప్పేయాలి అనేసరికి ఆ హైపర్లోనే ఉంటారనమాట. సో అలాగా ఫోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ దాంతోపాటు కొంతమంది ఇప్పుడు రాంగ్ డయాగ్నోస్ చేసి పిల్లల్ని అట్లా చేసేస్తున్నారు. దట్ కొంచెం అటు ఇటు కదులుతాను వీడు హైపర్ ఉన్నాడు అని చెప్పి 1కి 10 సార్లు తిట్టి వాళ్ళని స్పాయిల్ చేస్తారు. సో అన్లెస్ ఎ ప్రొఫెషనల్, ఇప్పుడు మాలాంటి మామూలు థెరపిస్టులు చెప్తేనే వేరే, నిజంగా సైకియాట్రిస్ట్ డాక్టర్లు కానీ, సైకాలజీ చేసుకున్న డాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పినప్పుడు కరెక్ట్ డయాగ్నోస్ ఉంటుంది. అంతవరకు మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని తీసుకుని అది ప్రాపర్గా డయాగ్నోస్ అయ్యాకే అప్లై చేసుకోవాలి. చాలామంది అలా లేక అక్కడేదో వీడియో విన్నాం అని పిల్లల మీద అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఈ మధ్య ఎన్నొచ్చాయో, ఆ పసుపులు పెట్టేయండనో, లేకపోతే అల్లం పెట్టేయండనో, లేకపోతే తమలపాకులు పెట్టండి, ఈ టైప్లో ఏమేమో చెప్తారు. ఉండొచ్చుగాక దాన్ని మంచిగా ఒక డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకొని, ఒక మంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి. పోనీ మీకు న్యాచురల్ మెడిసినే కావాలనుకుంటే, పోనీ ఏదైనా సైకాలజీకి సంబంధించి ఉంటే ప్లీజ్ గో టు ఎ స్పెషలిస్ట్ అండ్ గెట్ ఇట్ డయాగ్నోస్డ్. మనం సొంత డయాగ్నోస్, చాలామంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని అట్లా రాంగ్ డయాగ్నోస్ చేసేసి వాళ్ళే మందులు ఇచ్చేసి అలా స్పాయిల్ చేస్తున్నారు. సో అలాంటి పని చేయకండి. ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నారు, కాబట్టి చూయించుకుంటే బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.